కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు యూట్యూబ్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పోస్టులు కానీ ఎలా అప్లోడ్ చేయాలి, చేసే ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది కూడా ఎవరికి తెలియదా అని కొంతమంది అనుకోవచ్చు. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో. ముందుగా మీ యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ షార్ట్స్, వీడియోస్, లైవ్, ఇంకా పోస్ట్ అండ్ 4 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. షార్ట్ పైన క్లిక్ చేసుకున్నాక పక్కన యాడ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సిన గ్యాలరీ వస్తుంది. ఆ గ్యాలరీలో మీరు ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కరెక్ట్ ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కింద డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి ఓపెన్ అయ్యాక అక్కడ మీరు ఆ వీడియోకి సంబంధించిన ఒక టైటిల్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా ఇవ్వడం వల్లనే ఆ షార్ట్ అనేది వ్యూస్ అనేది వస్తుంది. ఎలాంటి టైటిల్ కానీ హ్యాష్ ట్యాగ్స్ లేకుండా వ్యూస్ అనేది యూట్యూబ్లో రీచ్ కాదు. సో ప్రాసెసింగ్ అయిపోయాక డన్ ఇచ్చేసి ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసుకునే ముందు మీరు అక్కడ ఏమైనా టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు. యారో మార్క్ చూపించాను కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఏమైనా టైటిల్ కానీ లేదంటే ఆ వీడియోకి సంబంధించింది అయితే అక్కడ టైప్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా వైషు న్యూ పిక్స్ అని మీకు చూపించడం కోసం ఎగ్జాంపుల్ కోసం టైప్ చేశాను. ఇలా టైప్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు యాడ్ డీటెయిల్స్ అని వచ్చి హ్యాష్ ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ ఇవ్వమని క్యాప్షన్ యువర్ షార్ట్ అని అయితే మనకు టైటిల్ అడుగుతుంది. అక్కడ మీరు మీ వీడియోకి మీది ఎలాంటి కంటెంట్ అలాంటి క్యాప్షన్ అయితే ఇచ్చేయండి. మీది ఎలాంటి కంటెంట్, బిజినెసా లేదా కుకింగ్ ఛానలా లేదా టెక్ ఛానలా లేదంటే వ్లాగ్సా, అలాంటి మీ ఛానల్కు తగ్గట్టు ఒక టైటిల్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇచ్చాక ఈ షార్ట్లో మీరు షార్ట్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఇంకా ట్రెండింగ్ ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చాక మీరు ఆ యొక్క వీడియోకి సంబంధించిన వేరే హ్యాష్ ట్యాగ్స్ కూడా కొన్ని ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ యొక్క షార్ట్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా నేను కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను కదా, మీరు కూడా మీ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ అప్లోడ్ చేయకండి, ఇలాంటివి అయితే ఇవ్వండి టైటిల్. అండ్ ఇచ్చాక కింద మీకు పబ్లిక్ అని ఉంటుంది, అక్కడ అన్లిస్టెడ్ పెట్టుకోండి. అండ్ కింద సెలెక్ట్ ఆడియన్స్ ఉంటుంది, ఆ సెలెక్ట్ ఆడియన్స్ దగ్గర మీరు ఏమని పెట్టాలంటే నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే ఖచ్చితంగా ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్నీ చూసేసుకున్నాక అప్లోడ్ షార్ట్ అయితే చేయండి. ఆ షార్ట్ అనేది మీ యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం షార్ట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు ఫుల్ వీడియో ఈ షార్ట్ అనేది 1 మినిట్ లోపు ఉంటే మీరైతే షార్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేసినాక ఆ అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్ చేసేయాలి, ఎందుకంటే అన్లిస్టెడ్లోనే ఉంచితే వ్యూస్ అనేది రావు. సో ఇప్పుడు మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్పై క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మళ్ళీ మన వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది అడుగుతుంది. సో మీ వీడియో దేని గురించి ఉందో దాని గురించి మాత్రమే టైటిల్ ఇవ్వండి. ఆ టైటిల్ కూడా మరీ పెద్దగా కాకుండా సింపుల్గా టైటిల్ ఇస్తే చూసే వాళ్ళకి కానీ ఆ వీడియో రిఫర్ అయిన వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది. సో ఎక్కువ మోర్ టైటిల్ కాకుండా లిటిల్ షార్ట్ బిట్గా టైటిల్ ఇచ్చేసి అండ్ మీ ఛానల్కి ఒక హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా మీరు ఎప్పుడు యూజ్ చేసేవి, ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వండి. సో ఇలా టైటిల్ సింపుల్గా ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మీ ఈ యొక్క వీడియో చాలామందికి రిఫర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నేనైతే ఒక టైటిల్ ఇచ్చేసి నా యొక్క ఛానల్కి ఎప్పుడు ఏం యూజ్ చేశానో హ్యాష్ ట్యాగ్స్ అవి కూడా ఇచ్చాను. సో ఈ టైటిల్ అనేది మనకు లాంగ్ వీడియోలో ఒక 100 లెటర్స్ లోపు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 100 లెటర్స్ ఎబో అయితే చూస్ చేసుకోరాదు. అక్కడ ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఉంటుంది, క్లిక్ చేసుకొని అన్లిస్టెడ్లో ఉంచుకోండి. ఇది అప్లోడ్ అయిన తర్వాతకి మీరు అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు అక్కడ స్కెడ్యూల్లోకి వెళ్తే మీకు నచ్చిన టైం పెట్టుకోవచ్చు. సో అప్పుడే అప్లోడ్ కావాలంటే స్కెడ్యూల్ పెట్టనవసరం లేదు. సో నాకు స్కెడ్యూల్ అవసరం కాబట్టి నేను స్కెడ్యూల్లోకి వెళ్ళి పెట్టాను. సో ఇక్కడ నేను అన్నీ చూసాను. యాడ్ డిస్క్రిప్షన్లోకి కూడా మీరు వెళ్ళాలి. యాడ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు అక్కడ కూడా చాలా కీవర్డ్స్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనం పెట్టింది ఇప్పుడు లాంగ్ వీడియో. ఇప్పుడు లాంగ్ వీడియో చాలామందికి రిఫర్ కావాలంటే వాళ్ళు ఎలా యూట్యూబ్ని అడుగుతారో తెలియదు కదా. ఇంగ్లీష్లో అడగవచ్చు, మేబీ తెలుగులో అడగవచ్చు లేదంటే మిక్సింగ్గా అడగవచ్చు. సో చదువుకొని వాళ్ళు యూట్యూబ్ వాడతారు,
నేర్చుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ వాడతారు. సో కొందరు ఇంగ్లీష్లో యూట్యూబ్ని డౌట్స్ అడిగితే కొందరు తెలుగులో కూడా డౌట్స్ అడగవచ్చు. సో ఇలా ఎవరు డౌట్ అడిగినా మన వీడియో రిఫర్ కానీకి కొంచెం మీరు ఆ కీవర్డ్స్ కానీ ఈ హ్యాష్ ట్యాగ్స్ కానీ మరిన్ని ఇవ్వాలి. అలా ఇస్తే మన వీడియో వాళ్ళకి రిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హౌ టు గెయిన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని కొందరు అడగవచ్చు. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇలా చాలామంది చాలా రకాలుగా అడుగుతారు కదా, అందుకు ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది పనికొస్తుంది. సో ఈ విధంగా కీవర్డ్స్ ఇచ్చాక నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. లాంగ్ వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే ఇది. ఇప్పుడు అప్లోడ్ అయినాక ఆ వీడియో అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేశానని చెప్పాను కదా, మీరు ఆ వీడియోని ఎడిట్ చేసుకొని పబ్లిక్లో అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పోస్ట్ కూడా చేసుకోవచ్చు. పోస్ట్ పై క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను ఈ పోస్ట్ వల్ల యూజ్ ఏంటంటే, మనం ఏదైనా పోస్ట్ పెట్టి పైన లింక్ ఇస్తే మన వీడియో వాళ్ళకు రిఫర్ కాకుండా ఈ పోస్ట్ వాళ్ళకి రిఫర్ అయినప్పుడు మన వీడియో చూసే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ విధంగా నేనైతే ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకొని పైన ఆ వీడియోకి థంబ్నెయిల్కి సంబంధించిన లింక్ అక్కడ ఇచ్చేసి పోస్ట్ చేశాను. పోస్ట్ చేయడం వల్ల మన వీడియో వాళ్ళకి రిఫర్ కాకుండా ఇన్ కేసు ఆ పోస్ట్ రిఫర్ అయితే వీడియో చూసే ఛాన్స్ కూడా ఉంది. ఈ విధంగా మనం పోస్టులు అండ్ షార్ట్స్ వీడియోస్ ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఇలా చేయడం వలన మీకు యూట్యూబ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో తెలుస్తుంది. అలాగే ఇంక్రీజ్ కూడా అవుతాయి వ్యూస్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మనం పోస్టులు చేయడం వల్ల మనకు కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి రిఫర్ అవుతుంది. సో పోస్టులు వాళ్ళకి ఎలా రిఫర్ అవుతాయో నేను వేరొక ఛానల్ నుండి చూపిస్తాను చూడండి. నా యొక్క ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా నేను ఇప్పుడు పోస్ట్ చేశాను కదా, నాకు ఆల్రెడీ రిఫర్లో వచ్చేసింది. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే నాకు డైరెక్ట్ ఆ వీడియో అయితే వస్తుంది. ఈ విధంగా మీరు పోస్ట్ చేసిన వీడియోస్ని ఇలా పోస్ట్లో రిఫర్ చేస్తే ఇంకా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గాయ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.